ఆర్టీసీ ఉద్యోగులకి ఒక శుభవార్త. తిరుపతిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీ అందుబాటులోకి రానుంది. 3.89 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వైద్య కేంద్రంలో ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకి నెలకి 3 లక్షల విలువైన మందులు ఉచితంగా అందజేయనున్నారు. అలాగే విశ్రాంతి ఉద్యోగులకి ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించారు. పాత భవనం స్థానంలో నిర్మించిన ఈ కొత్త డిస్పెన్సరీ అక్టోబర్ 30న ప్రారంభం కానుంది. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకి ఉచిత వైద్య సేవలు అందించే ఈ కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీ తిరుపతిలో అందుబాటులోకి రానుంది. తిరుపతి జిల్లా పరిధిలో 11 డిపోలు, జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో కలిసి దాదాపుగా 4,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఉద్యోగులు ఈ డిస్పెన్సరీ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉద్యోగులతో పాటు పునర్విభజనలో భాగంగా తిరుపతిలో కలిసిన గూడూరు, వెంకటగిరి, వాకాడు, సుల్లూరుపేట డిపోల ఉద్యోగుల సిబ్బంది, విశ్రాంతి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కలిసి దాదాపుగా 2,000 మందికి దాకా ఈ సేవలనైతే పొందవచ్చు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి బస్ స్టేషన్ ప్రాంతంలో గతంలో ఒక డిస్పెన్సరీని నిర్మించారు. అయితే అది శిథిలావస్థకు చేరటంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇటీవల ఆ భవన నిర్మాణ పనులు అయితే పూర్తయిపోయాయి. అయితే దీంతో ఒక కొత్త డిస్పెన్సరీ ప్రారంభోత్సవానికి అయితే సిద్ధమైంది. అక్టోబర్ నెల 30వ తేదీన దీన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎండీ ద్వారక తిరుమలరావు సహా తదితరులు హాజరు కానున్నారు. కపిల తీర్థం నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో అలిపిరి డిపోకి సమీపంలో ఉన్న ఆర్టీసీ స్థలంలో ఈ కొత్త డిస్పెన్సరీని నిర్మించారు. 1.3 ఎకరాలలో విస్తీర్ణంలో 3.89 కోట్ల వ్యయంతో G+3 అంతస్తులలో భవన నిర్మాణం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ స్థలం కేటాయించారు. అలాగే మొదటి అంతస్తులో వైద్యారోగ్య డిస్పెన్సరీ ఉంటుంది. ఇక 2-3 అంతస్తులలో గెస్ట్ హౌస్ నిర్మించారు. అంతేకాకుండా విశ్రాంతి ఉద్యోగులు, వృద్ధులు, రోగుల సౌకర్యార్థం ప్రత్యేక లిఫ్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. 50 మందికి పైగా వేచి ఉండేందుకు వీలుగా అన్ని హంగులతో కూడిన వెయిటింగ్ హాల్ కూడా ఈ డిస్పెన్సరీలో ఉంది. ఇక ఫార్మసీ, ఓపీ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ ఉండే 2 వైద్యులకి వేర్వేరుగా గదులను కేటాయించారు. తిరుపతిలో ఇప్పటి వరకు ఉన్న ఈ డిస్పెన్సరీలో రోజుకి దాదాపుగా 100 మంది రోగులకి ఈసీజీ పరీక్షలు చేసేవారు. అయితే దాంతో పాటుగా సెమీ ఆటోమేటిక్ ఎనలైజర్ ద్వారా 30 రకాల టెస్టులు కూడా చేస్తున్నారు. ఈ డిస్పెన్సరీలో నెలకి 3 లక్షల వరకు ఉచితంగా మందులు అందజేస్తుండటం గమనార్హం. అయితే ఈ సేవలన్నీ కూడా కొత్త డిస్పెన్సరీలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్ల మీద ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.